సారమ్మ. ఈరోజు నాకెందుకో బిర్యానీ తినాలని చాలా అనిపిస్తుంది. సో, వెంటనే షాప్‌కెళ్ళి చికెన్ అయితే తెచ్చుకున్నా. సో, దాన్ని ఫ్రెష్‌గా క్లీన్ చేసుకొని అందులో సాల్ట్, టర్మరిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంగ్ విత్ దట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి. ఎలా అంటే పీస్ మొత్తానికి ఆ మసాలాస్ అన్నీ పట్టేలా కలుపుకోవాలి. అండ్ అందులోనే ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. 10-20 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుంటే ఆ పీసెస్కి మసాలాస్ అనేటివి పట్టి పీస్ అనేది ఎంతో టెండర్గా అండ్ టేస్టీగా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ చికెన్ని ఒక 30% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది పైకి రావడం వల్ల మనకి చికెన్ చక్కగా కుక్ అవుతుంది అని తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులో వేయబోయే ఇంగ్రీడియంట్ని మన ప్రాసెస్కి ఇంకాస్త టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో అదేంటో తెలుసుకుందామా? సో అదొచ్చేసి టమాటో ప్యూరీ. సో టమాటో ప్యూరీని చక్కగా పేస్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసి ఇలా కుక్ చేస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా కుక్ అవుతున్న ఈ చికెన్ని కాసేపు పక్కన ఉంచి అదే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. సో ఎలాంటి బిర్యానీకైనా మెయిన్ ఇంగ్రీడియంట్ ఆర్ టేస్ట్ని ఇంకాస్త పెంచే ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంటుంది అని అంటే అది ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి మనం దమ్లో కలుపుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ దమ్ పెట్టాక పైన లేయర్గా కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఇటు చికెన్ కుక్ అవుతుంది అండ్ అటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోతున్నాయి. సో మన ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ దమ్కి అయితే వెళ్ళిపోదాం. సో దమ్ పెట్టాలి అని అంటే ఫస్ట్ ఇలాంటి పెద్ద పాత్ర అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 బగారా ఆకు, 2 బగారా పువ్వులు, 1 స్టార్ పువ్వు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మొగ్గ, లవంగాలు, యాలకులు 4-5 వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క అలాగే షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. జీరా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం 1 కప్ కర్డ్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. సో కర్డ్ వల్ల మన బిర్యానీకి గ్రేవీ టెక్స్చర్ అయితే ఇంకాస్త వస్తుంది. అందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా, దాంతోపాటు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా అన్ని మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో కాస్తంత కొత్తిమీర, దాంతోపాటు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుతూ పెరుగు ఉండలుగా లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ పదార్థం అంతా చక్కగా కలుపుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ మాత్రమే వేసుకోవాలి. గ్రేవీ అంత పక్కన పెట్టుకొని ఓన్లీ పీసెస్ మాత్రం యాడ్ చేసుకుంటూ చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటూ కలపాలి. చూపిస్తున్నట్టు పీసెస్ అన్నింటికి మసాలాస్ చక్కగా పట్టేలా కలుపుతూ ఉండాలి. సో నేను ముందుగా చెప్పాను కదా గ్రేవీ పక్కన తీసి పెట్టుకోవాలి అని. సో అది ఎలా యూజ్ అవుతుందో లాస్ట్లో చెప్తాను. ముందుగా ఇందులో అయితే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కగా కలుపుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా పీస్ అనేది టెండర్గా కూడా అవుతుంది. సో మన బిర్యానీకి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకుందాం. పెద్దగా హడావిడి లేకుండా ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర, 4-5 మిరపకాయలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అందులోనే మనం వాటర్ యాడ్ చేసుకొని మన రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఇలా మసులుతున్న సమయంలో రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో రైస్ అనేది చక్కగా కుక్ అవుతూ 70% వరకు మనకు కుక్ అయితే బిర్యానీకి ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. తీసుకున్న చికెన్ మ్యారినేట్ ఏదైతే ఉందో అది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టి అందులో మనం కుక్ చేసుకున్నటువంటి 70% రైస్ ఏదైతే ఉందో అది లేయర్స్గా వేసుకోవాలి. సో చక్కగా వేసుకున్నటువంటి ఈ రైస్ మీద కాస్తంత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చికెన్ గ్రేవీ కూడా దానిపైన వేసుకోవాలి. సో అప్పుడు బిర్యానీకి
టేస్ట్ అనేది ఇంకాస్త యాడ్ అవుతుంది. సో ఇలా క్యాప్ పెట్టేసి మనం చపాతీలు చేసుకునే పీటనైతే నేను పెట్టాను దమ్ కోసం. ఆ తర్వాత 15 మినిట్స్ తర్వాత కుక్ అయినటువంటి ఈ చికెన్ బిర్యానీని తీసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ డబుల్ దమ్ బిర్యానీ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారని కంపల్సరీ భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.